ఆవిడ నాలుక ఎటువైపైనా తిరగగలదని తెలుసు. బాగా సంపాదిస్తున్న కొడుక్కి బాగా కట్నం తెచ్చే అమ్మాయిని చెయ్యాలనుకుందావిడ. కాని రమణమూర్తి స్వరాజ్యాన్ని చేసుకుంటానని పట్టుపట్టడంతో ఆవిడికి కొడుకు కోసం దిగిరాక తప్పలేదు. పెళ్ళైన కొత్తల్లో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉండేది. ఈ మధ్య కాస్త తగ్గింది. బహుశా ఇన్నేళ్లలో తన మంచితనం అత్తగారు గ్రహించారనుకుంది. అందుకని స్వరాజ్యం ఆ మాటలు మర్చిపోయింది. కాని మళ్ళీ ఇన్నాళ్లకి ఆవిడ గొంతు లేవడంతో తన స్థానం ఎక్కడో గుర్తు చేసుకుంది. పెళ్ళైన 12 సంవత్సరాలయ్యాక కూడా తన సంగతి ఇన్నేళ్ల నుంచి చూస్తూ కూడా అత్తగారు ఇంకా ఆ విషయాలు మర్చిపోకపోవడం పూర్తి కథ ఆశ్చర్యంగా కోసం మా అనిపించింది. ఛానల్ని విజిట్ ఈ చేయండి. అనుభవంతో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.